గ్రంథంలో నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన దేవా యేసయ్య, మీ కృతజ్ఞతాస్తుతులు తెలుస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగంలో నుండి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి కేవలం నీ కృప చొప్పున, మీ ఏర్పాటు చొప్పున నీ సన్నిధిలో నిలబడుతుండగా నన్ను మరుగుపరచండి. పరిశుద్ధాత్మ దేవుడిగా నాలో మీరుండి మా అందరితో మీరు మాట్లాడి నీ వాక్యం చేత ఈ స్థలంలో నుంచి మమ్మల్ని దీవించి బలపరిచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామలో అడిగి బ్రతిమాలు ఏడుకుంటున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఆ మాట చదవండి అందరూ. అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండండి. ఇప్పుడు రోజు ప్రార్థన జరగటం మంచిదా కాదా? మనకి అందరి వెనకాల వాళ్ళు కూడా చెప్పాలి. రోజు మన గ్రామంలో ప్రార్థన జరగటం మంచిదా కాదా? ఎందుకు మంచిది? ఎందుకు మంచిది అని అంటే వాక్యం స్పష్టంగా వ్రాయబడి ఉంది. అన్నిటి అంతము సమీపమై ఉంది. అన్నిటి అంతము సమీపమై ఉందట. అన్నిటికీ అంతం అంటే, అన్నిటి అంతం అని అంటే భూమి, ఆకాశము, ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్రియులారా, ఈ భూమి మీద ఉన్నటువంటి వృక్షాలు, భూమి మీద ఉన్న కట్టడాలు, భూమి మీద ఉన్నటువంటి జంతువులు, భూమి మీద ఉన్న పక్షులు, భూమి మీద ఉన్నటువంటి నువ్వు సంపాదించిన ప్రతి వస్తువు, నువ్వు సంపాదించిన ప్రతి బంగారము, నువ్వు సంపాదించిన విలువైన వస్తువులు, నువ్వు కట్టడాలు, నీ కారులు, నీ మేడలు, నీ మిద్దెలు, మనం సంపాదించుకున్నది ప్రతి ఒక్కటి కూడా అంతమయ్యే దినం రాబోతుందట. దేవుడికి స్తోత్రం. ఈ మాట కొంచెం కఠినంగానే ఉంటుంది కానీ మనం నమ్మి తీరాల్సిందే. అన్నిటికీ ఇది కాదు అంటానికి లేదు. కనపడుతున్న, కంటికి కనపడుతున్నవన్నీ అంతమైపోయే రోజు రాబోతుందట. అది రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఇంకా 4 రోజులు రావచ్చు, ఇంకా సంవత్సరానికి రావచ్చు. కానీ కొద్ది రోజుల్లోనట మనం కట్టుకున్న కట్టడాలు, మేడలు, మిద్దెలు, బంగారం, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం అంతా కూడా సర్వనాశనం అయిపోతుందట. కులము, బలము, ఘనము, ధనము ఏది నిఖరము, అందసంత బంధువర్గమేది నిలుచును. కులము, బలము, ధనము, ఘనము ఏది నిఖరము, అందసంత బంధువర్గమేది నిలుచును. కాని దాని కొరకు నీవు కాలిదువ్వకు, కలసి రాలేదని కలద చెందకు, కలసి రాలేదని కలద చెందకు. అధికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదని వాదనెందుకు, నిందుకు. అధికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదని వాదనెందుకు, నిందుకు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఈ శరీరం మట్టి. ఈ మట్టిలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా కలిసిపోవాల్సిందే. కానీ మనలో ఆత్మ ఉంది చూసారా? ఈ ఆత్మ రేపు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గర ఈ ఆత్మ లెక్క చెప్పవలసి ఉంటది. ఈ శరీరం అందంగా కనపడే శరీరం, ఈ రంగుగా కనపడే శరీరం, ఈ సౌందర్యంగా కనపడే శరీరం, ప్రియులారా, ఇది మనకి చూడటానికి రంగుగా, అందంగా, సౌందర్యంగా, ఆకర్షించేదిగా కనపడుతుంది. కానీ ఇది ఒక రోజు మట్టి అయిపోద్ది. అసలు బైబిల్ ఏం చెబుతుందంటే ఈ లోక నటన గతించిపోతుంది. అంటే ఈ శరీరం నటన, ప్రియులారా,
ఇది నటన అని తెలియక, ఈ శరీరం మట్టి అని తెలియక, అసలు కట్టుకున్న మేడలు, మిద్దెలు, అంతస్తులు, బంగారం, వెండి, నీకున్నటువంటి విలువైన వస్తువులన్నీ ఒక రోజు నశించిపోతాయని అర్థం కాక మనిషి భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టి వీటి కోసం తన్నుకులాడుతున్నాడు, వీటి కోసం కొట్టుకు చేస్తున్నాడు. అసలు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో, ఏమి జరిగిద్దో, ఎక్కడికి వెళ్ళాలో గురి తెలియకుండా బ్రతుకుతున్నారు మనిషి. ప్రియులారా, బ్రెజిల్ దేశంలో ఒక ఆయన రాష్ట్రపతిగా పోటీ చేశాడు. ఆయన పేరు నబిస్ అనేటువంటి వ్యక్తి. ఆయన ఆ దేశానికి రాష్ట్రపతి అవ్వాలన్న కోరికతో ఎలక్షన్లో పోటీ చేస్తే ఆ పోటీలో ప్రియులారా ముందుగా ప్రచారం జరిగింది కదా. ఎలక్షన్కు ముందు ఎవరైనా ప్రచారం చేసుకుంటారు. ఈ వ్యక్తి కూడా ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రచారంలో ఇలాగే మాట్లాడుతూ ఈ వ్యక్తి అట ఒక సవాలు విసిరాడట. ఏంటంటే ఆ సవాలు, ఇదిగో నాకు 5 లక్షల ఓట్లు వస్తే, ఎన్ని ఓట్లు? 5 లక్షల ఓట్లు వస్తే ఈ దేశానికి నేను రాష్ట్రపతి కాకుండా ఆ దేవుడు కూడా ఆపలేడు అన్నాడట. ఎన్ని ఓట్లు వస్తే దేవుడు కూడా ఆపలేడు? 5 లక్షల ఓట్లు కనుక వస్తే ఈ దేశానికి రాష్ట్రపతి కాకుండా దేవుడు కూడా నన్ను ఆపలేడు అని సవాలు చేశాడట. జరిగిన విషయం ఏంటి అని అంటే ప్రియులారా, ఎలక్షన్ జరిగిన తర్వాత అతనికి ఓట్లు ఎన్ని వచ్చాయి అని అంటే 5 లక్షల కంటే, అమ్మ వినాలి, 5 లక్షల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అనగా 5,26,000 ఓట్లు వచ్చాయట ఆ నబీస్ అనే వ్యక్తి. అంటే రాష్ట్రపతిగా ఏమాత్రము డోకా లేకుండా గెలిచాడు. ఇప్పుడు అతను అనుకున్నాడు, నేనే ఈ దేశానికి రాష్ట్రపతిని. నిజంగానే ఏ దేవుడు వల్ల కూడా కాలేదు నన్ను రాష్ట్రపతి కాకుండా అడ్డుపడటానికి. 5,26,000 ఓట్లు వచ్చినాయి, నేను గెలిచాను అని సంబరపడ్డాడట. సరే, గెలిచిన తర్వాత వెంటనే కుర్చీలో కూర్చొని, రాష్ట్రపతి కుర్చీలో ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ఎవరైనా గెలిచిన తర్వాత వెంటనే కుర్చీలో కూర్చోటానికి లేదు. మరి ఏంటి సంగతి అంటే ప్రమాణ స్వీకారం జరగాలి. ఈ నబీస్ అనే వ్యక్తి రాష్ట్రపతిగా గెలిచి ప్రమాణ స్వీకారం చేయటానికి ఒక డేటు నిర్ణయించుకొని ఆ తారీఖున ఆ ఉదయకాల సమయంలో 10 గంటలకి ప్రియులారా అతడు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ తర్వాత కుర్చీలో కూర్చోవాలి. ఆ డేట్ నిర్ణయించబడింది. ఆ 10 గంటలకి ప్రమాణ స్వీకారానికి సిద్ధపడ్డాడు ఈ రాష్ట్రపతి. మొత్తానికి అన్ని సిద్ధపరచుకొని ప్రమాణ స్వీకారానికి కారు వేసుకొని అక్కడికి వెళ్ళి ఇలాగే మీటింగ్ జరుగుతుంది. అతడు వచ్చి అలాగ కుర్చీలో కూర్చున్నాడు. ఇంకొక 10 నిమిషాల్లో ఈ నబీస్ అనే వ్యక్తి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. కానీ జరిగిన విషయం ఏంటి అని అంటే 10 గంటలకు ప్రమాణ స్వీకారం, 9:50 ఆ సభలో గుండెపోటు వచ్చి అక్కడికక్కడే ప్రమాణ స్వీకారం చేయకుండా చనిపోయాడు. ప్రియులారా, నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అని అంటే మన ప్రాణం మన చేతిలో లేదు. రేపు మారు మనసు పొందుతా, ఎల్లుండి మారు మనసు పొందుతా, ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత మారు మనసు పొందుతా, లేకపోతే పిల్లలకు పెళ్ళైన తర్వాత మారు మనసు పొందుతా, లేకపోతే ఈ అప్పులు తీరిన తర్వాత మారు మనసు పొందుతా. ఎందుకంటే మారు మనసు ముందే పొందితే అక్రమంగా సంపాదించేది కాదుగా. కనుక ఈ అప్పులు తీరిన తర్వాత మారు మనసు పొందుతా అని ఒకవేళ వాయిదాలు వేస్తున్నావేమో, రేపు నీ చేతిలో లేదు. నీకైనా నాకైనా మన ఎవరికైనా రేపు అనేది మన చేతిలో లేదు. ఇంకో గంట తర్వాత ఏమైందో తెలియదు ప్రియులారా, రేపు ఏం జరిగిద్దో తెలియదు. గనుక భూమి మీద ఆయుష్ ఉన్నప్పుడే, ఇప్పుడే ఆరోగ్యం ఉన్నప్పుడే, క్షేమంగా ఉన్నప్పుడే మనం సంపూర్ణంగా మారు మనసు పొంది దేవుడికి సంపూర్ణంగా లోబడి ఉండాలి. గనక ఈ శరీరం నిజం, కట్టడాలు,